కృష్ణా జిల్లా పెడన్లో దివ్యాంగులకు ఉచిత బస్సును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ పథకాలలో ఉచిత బస్సు ప్రయాణం విశేషమైనదని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్యకు కుటుంబ సభ్యులే కారణమని ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం బడిగుంట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తేనే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని గ్రామస్తులన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడు మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన రాకేష్ గా పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాలకి గ్యాస్ కొరత నెలకొంది. దీంతో విశాఖకి చెందిన ఓ భక్తుడు 20 టన్నుల పైగా బొగ్గును డొనేషన్ గా అందించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెన్నికోట సమీపంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాజమాన్యం 12 గంటల పనులు చేయించుకుని 8 గంటలకే కూలీ చెల్లిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో మున్సిపాలిటీ సిబ్బంది పేదల ఇల్లు జేసీబీతో తొలగించారు. గడువు ఇవ్వకుండా ఇల్లు తొలగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేదనే కారణంతో పుష్పగిరి మఠానికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారు. గడువు తేదీ ఇంకా ఉన్నా సీజ్ చేయడం భక్తులు మండిపడుతున్నారు. మాజీ మంత్రి కరాటి ఈశ్వర్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి తెగబట్టారు. అసెంబ్లీలో మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడారు. డీపీఆర్ తయారు కాకుండా తయారైందని చెప్పి సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళనలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మూసీ ప్రక్షాళనతో అక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారుస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు బాంబు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది. శ్రీరామనవమి శోభాయాత్ర రోజు ఆయనను చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. హైదరాబాద్ లోని అల్విన్ కాలేజ్ సర్కిల్ పరిధి శంషీగూడ వాసులు ఆందోళన చేపట్టారు. శిల్ప బృందావనం, సాయి హిల్స్ వాసులు రహదారిని కబ్జా చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ కు ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో తమ కుమార్తెను వేధింపులకు గురి చేశాడని తల్లి రాజేశ్వరి ఆరోపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ ఘటన ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది. తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కొడుకు 10వ తరగతి పరీక్షకి హాజరయ్యారు. ఖమ్మం జిల్లా మధిరపట్టణంలో కమర్షియల్ గ్యాస్ కొరతతో అనేక రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. వంట కార్యకలాపాలు నిలిచిపోవడం ఫలితంగా వందలాది కార్మికులు ఉపాధి కోల్పోతున్న దుస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కృష్ణా జిల్లా యనమలకుదురులో ఏఎస్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పడమట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దుర్గా ప్రసాద్ యనమలకుదురు కరకట్ట శివారులో శవమై కనిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలో అక్షర చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో విషాదం చోటు చేసుకుంది. పంట ఎండిపోతుందన్న బాధతో రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి అనే రైతు పొలంలో చెట్టు కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.